దళపతి విజయ్ సినిమా రికార్డుల రారాజు నుంచి అసెంబ్లీ దాకా. జోసెఫ్ విజయ్ అంటే మనోళ్ళకు గంత తొందరగా ఎరక కాదు కానీ విజయ్ అంటే మాత్రం అందరూ ఓ మన దళపతి గదా అని గుర్తుపడతారు. ఆయన పుట్టింది పెరిగింది అంతా మన చెన్నై పట్టణంలోనే. ఆయన అయ్యా ఎస్.ఏ. చంద్రశేఖర్ గారు పెద్ద డైరెక్టర్, అమ్మ శోభా గారు మంచి సింగర్. చిన్నప్పుడు విజయ్ భలే చురుకుగా ఉండేడట. కానీ ఆయన చెల్లె విద్యక సుందరం మౌనంగా మారిపోయిందంట. ఆ బాధలోనే తన చెల్లెలి పేరు మీద శుక్రన్ అనే సినిమా కూడా తీసిండు. సినిమా ముచ్చట్లు. చిన్నప్పుడే తండ్రి సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన విజయ్ 1992లో నలయ తీర్పుతోటి హీరో అయ్యిండు. మొదట్లో కొంచెం కష్టపడ్డా 1996లో వచ్చిన పూవే ఉన్కాక్గా సినిమాతోటి రేంజ్ మారిపోయింది. ఇప్పటిదాకా 61 సినిమాలు తీసిండు, 32 పాటలు పాడిండు, 3 స్టేట్ అవార్డులు, 8 విజయ్ అవార్డులు, అబ్బా లెక్కలేనన్ని పురస్కారాలు కొట్టిండు. సంసారం గొడవలు. 1999లో సంగీత అనే ఆమెను లగ్నం చేసుకున్నాడు. వీళ్లకు సంజయ్ అనే కొడుకు, దివ్య అనే బిడ్డ ఉన్నారు. అయితే ఇప్పుడు పంచాయతీ ఏందంటే వీళ్ళిద్దరి నడుమ ఏవో గొడవలు వచ్చి విడాకుల దాకా పోయినట్టు తెలుస్తుంది. కోర్టుకు రావాలని నోటీసులు కూడా వచ్చినాయట. అటు సినిమా, ఇటు రాజకీయం, ఇప్పుడు ఇంట్లా లొల్లి, ఇవన్నీ విజయ్కి పెద్ద తలకాయ నొప్పిగా మారినాయి. రాజకీయాల్లోకి ఎంట్రీ. సినిమాల రికార్డులు తిరగేసిన విజయ్ ఇప్పుడు పాలిటిక్స్లోకి ఇరికిండు. తమిళగా వెంట్రిగళకం టీవీకే అని పార్టీ పెట్టిండు. 2026 తమిళనాడు ఎలక్షన్ల ఓట్ల లెక్కింపు ఇప్పుడు నడుస్తుంది. సీన్ చూస్తుంటే మనోడు దుమ్ము లేపుతున్నాడు. డీఎంకే, ఏఐఏడీఎంకే లాంటి పెద్ద పార్టీలకు చుక్కలు చూపిస్తూ 100కు పైగా సీట్లలో లీడ్లో ఉన్నాడు. పెరంబూర్లో గట్టి ఫైట్. విజయ్ స్వయంగా పెరంబూర్ నుంచి నిలబడ్డాడు. అక్కడ డీఎంకే తోపు లీడర్ ఆర్.డి. శేఖర్ తోటి మామూలుగా పోటీ లేదు. గెలుపు గుర్రం ఎవరిదో అని అంతా ఎదురు చూస్తున్నారు. తన లాస్ట్ సినిమా జననాయగన్ విడుదల కాకముందే రాజకీయాల కోసమే సినిమా ఆపేస్తా అని మొన్ననే కరాఖండిగా చెప్పేసిండు. కష్టాలు సుఖాలు. రాజకీయాల్లోకి రాగానే అన్ని పూలదారులు ఉండవు గదా. 2025లో కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి కొందరు సీఎం ఆయనను పిలిచింది, మరీ విచారించింది. అయినా తగ్గలేదు. దళితులు యూత్ సపోర్ట్ తోటి విజయ్ పార్టీ దూసుకుపోతుంది. పండుగ చేస్తున్న ఫ్యాన్స్. విజయ్ ఇంటి కాడ ఇప్పుడు జరంత భద్రత పెంచిండ్రు. ఎందుకంటే ఓట్ల లెక్కలు చూసి ఫ్యాన్స్ ఆగం మాగం చేస్తున్నారు. బాణసంచా కాలుస్తూ డప్పులు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్, జయలలిత లెక్కనే మన విజయ్ కూడా పాలిటిక్స్లో సూపర్ హిట్ కొట్టబోతున్నాడని వాళ్ళ నమ్మకం. చూడాలి మరి మన దళపతి అసెంబ్లీలో ఎట్లాంటి హంగామా చేస్తాడో. మీకు విజయ్ సినిమాల్లో ఏది ఇష్టం? మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.